రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతికుమారి. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి నియమితులయ్యారు. ఇటు ట్రాన్స్కో సీఎండీగా రోనాల్డ్ రాస్ అపాయింట్ అయ్యారు. కీలక శాఖల్లో మార్పులు చేర్పులు చేసిన సర్కార్ విధి విధానపరమైన అంశాల్లో దూకుడుగా ముందుకు వెళ్లేందుకు సర్కార్ సిద్ధమైంది. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మందిని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు సీఎస్ శాంతికుమారి. పలువురు అధికారులకు కొన్ని శాఖలను కోత పెట్టగా కొందరు అధికారులకు ప్రమోషన్లు ఇచ్చింది సర్కార్. బదిలీల్లో ప్రభుత్వం ప్రాధాన్యతగా అనుకునే శాఖలకు కొంత యాక్టివ్గా పనిచేసే అధికారులను నియమించినట్టు తెలుస్తుంది. కీలక శాఖల మార్పులను చేపట్టడంతో విధానపరమైన అంశాల్లో దూకుడుగా ముందుకు వెళ్లేందుకు ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. శాఖల్లో కీలక పోస్టులో ఉన్న సీనియర్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ ను నియమించగా కార్మిక ఉపాధి శిక్షణ శాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్ కుమార్ కు పోస్టింగ్ ఇచ్చింది. పర్యాటక క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, చేనేత హస్తకళల ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్యకు పోస్టింగ్ ఇవ్వగా హ్యాండ్లూమ్స్ టీజీసీఓ హ్యాండ్ క్రాఫ్ట్స్ ఎండీగా శైలజకు అదనపు బాధ్యతలు అప్పగించింది. అటవీ పర్యావరణ శాఖల ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీంను నియమిస్తూ టీపీటీఆర్ఐ డీజీగా అదనపు బాధ్యతలు అప్పజెప్పింది రాష్ట్ర సర్కార్. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాకు బాధ్యతలు అప్పగించింది సర్కార్. సుల్తానియాకే ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించింది. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ముఖ్య కార్యదర్శిగాను కొనసాగనున్నారు సందీప్ కుమార్ సుల్తానియా. విద్యుత్ శాఖ బాధ్యతలో ఉన్న రిజ్వీని కమర్షియల్ ట్యాక్స్ ఎక్సైజ్ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. హైదరాబాద్ వాటర్ బోర్డు ఎండీగా ఉన్న సుదర్శన్ రెడ్డికి జీఏడీ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు ఇచ్చింది. హౌసింగ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ముఖ్య కార్యదర్శిగా జ్యోతి బుద్ధప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీగా సోని బాలదేవిని నియమించింది. రవాణా శాఖ కమిషనర్గా కె ఇలంబరతిని నియమించింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ ను బదిలీ చేసి విద్యుత్ శాఖ కార్యదర్శితో పాటు జెన్కో, ట్రాన్స్కో సీఎండీగా అదనపు బాధ్యతలు ఇచ్చింది. ఇప్పటి వరకు లా అండ్ విధుల్లో ఉన్న ఐపీఎస్ అధికారి రంగనాథ్ జీహెచ్ఎంసీ ఈవీడీఎం కమిషనర్గా బాధ్యతలు అప్పగించింది. ఇదే పోస్టులో కొనసాగిన ఐపీఎస్ అధికారి ప్రకాష్ రెడ్డికి టూరిజం ఎండీగా బాధ్యతలు ఇచ్చింది. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్గా ఉన్న దేవసేనకు విద్యాశాఖల టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్గా బదిలీ చేసింది. ఎలక్షన్ కమిషన్లో జాయింట్ సీఈఓగా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్కు హెచ్ఎండీఏ కమిషనర్గా కీలక బాధ్యతలు ఇచ్చింది. సీఈఓగా డి దివ్య ఐఏఎస్ ను నియమించింది సర్కార్. మూసీ రివర్ బోర్డు ఎండీగా ఉన్న అమ్రపాలికి జీహెచ్ఎంసీ కమిషనర్ గా కీలక బాధ్యతలు అప్పగించింది. రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా హరిచందన, ఎస్సీ గురుకులాల కార్యదర్శిగా అలగ్ వర్షిని, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా విపి గౌతమ్ ను నియమిస్తూనే పురపాలక శాఖ డైరెక్టర్ గా గౌతమ్ కు అదనపు బాధ్యతలు చేపట్టాలని సూచించింది. ఉపాధి, శిక్షణ శాఖల డైరెక్టర్ గా కృష్ణ ఆదిత్యకు అదనపు బాధ్యతలు అప్పగించింది. జలమండలి ఎండీగా కె అశోక్ రెడ్డి, జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్గా అనురాగ్ జయంతి, ఐటీ ఉప కార్యదర్శిగా భవేష్ మిశ్రా, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శిగా జి రవి, గ్రామీణాభివృద్ధి సీఈఓగా కె నిఖిల, ఉద్యానవన శాఖ డైరెక్టర్గా యాస్మిన్ భాషా, ఆయిల్ ఫీడ్ ఎండీగా యాస్మిన్ భాషాకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. ప్రోటోకాల్ డైరెక్టర్గా ఎస్ వెంకట్రావు, వ్యవసాయ సహకార సంయుక్త కార్యదర్శిగా జి ఉదయ్ కుమార్కు ఇస్తూనే పశుసంవర్ధక శాఖ డైరెక్టర్గా గోపికి అదనపు బాధ్యతలు ఇచ్చింది. డైరెక్టర్ గా ప్రియాంక, టూరిజం డైరెక్టర్ గా ఐల త్రిపాఠి, జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా స్నేహ శబరి, రాష్ట్ర ఆర్థిక సంఘం ఎండీగా కాత్యాయని దేవి, పాఠశాల విద్యా డైరెక్టర్ గా నరసింహారెడ్డి, సమగ్ర శిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ గా నరసింహారెడ్డికి అదనపు బాధ్యతలు ఇవ్వగా వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీగా సహదేవరావుకు బాధ్యతలిచ్చింది ప్రభుత్వం. జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ గా హెచ్కే పాటిల్, జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్ గా అపూర్వ చౌహాన్ నియమించగా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అభిషేక్ అగస్తేకు కీలక బాధ్యతలిచ్చింది. భద్రాచలం ఐటీటీఏ పీఓగా రాహుల్, మూసీ అభివృద్ధి జేఎండీగా గౌతమి ఐఏఎస్ కు అప్పగించింది. జీహెచ్ఎంసీ షేర్లింగంపల్లి జోనల్ కమిషనర్ గా ఉపేందర్ రెడ్డి, టీజీ ఐఏఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నిఖిల్ చక్రవర్తికి కేటాయించింది.
మరో 2-3 రోజుల్లో మరికొన్ని శాఖలకు సంబంధించి బదిలీలు చేపట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అధికారుల బదిలీతో పాలన దూకుడు పెంచాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.